నమస్కారాలని ఉంటాయి. అవును. ప్రదక్షిణ చేసినప్పుడల్లా మనం నమస్కారం చేస్తుంటాం గదా! ఆ! సో, దీంట్లో గూడా ఏందంటే, మనము దేవుడు ఇలా ఉంటాడు. హ్మ్. వాహనం ఇలా ఉంటది. హ్మ్. సో, నేను సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు దేవుడికి చేసినప్పుడు నా కాళ్ళు వాహనానికెళ్తున్నాయి. కాబట్టి ఇలా చేయాలి. ఇలా. అవును. కొంచెం ఇట్లా నార్త్ పడుకుంటాం. వైపు ఇక్కడ హెడ్ దేవుడు ఉండాలి. ఉంటారు. నార్త్ ఎగ్జాక్ట్‌లీ. వైపు హెడ్ ఉండాలి. మళ్ళీ మనం గుడిలో దేవుడిని ఇట్లా ప్రదక్షిణ చేసినా, లేకపోతే చెయ్యకపోయినా ఇలా మొక్కామనుకో అన్న, సౌత్ సైడ్ మనం మొక్కకుండా చూసుకోవాలి. ఎళ్ళినప్పుడు ఇప్పుడు ఫోన్‌లో కంపాస్ వస్తుంది గదా! ఆ! కంపాస్ పెట్టుకొని నార్త్ వైపు ఎటుందో చూసుకొని, మన ఫేస్ నార్త్ వైపు ఉండేటట్టు చేయాలి. యాహ్! సాష్టాంగ ఎనకంక నమస్కారం గూడా ఉంటుంది గదా! ఎందుకంటే మనకి ఎనక వాహనం ఉంది. అవును. దానికి కాళ్ళు పెట్టినట్టు అవుతది. సెకండ్ థింగ్, ఇప్పుడు సాష్టాంగం గూడా ఎప్పుడు చేయొద్దు అనంటే, ఇక్కడ విగ్రహం ఉంది. ఇక్కడ పంచాయతన పూజలని ఉంటాయి మళ్ళీ ఓకే. దీంట్లో గూడా. హ్మ్. ఇప్పుడు నీకు ఒక దేవుడంటే ఎక్కువ ఇష్టమన్నా, గుడిలో గూడా పంచాయతన గుడిలని ఉంటాయి. ఒక మెయిన్ గర్భగుడిలో మెయిన్ విగ్రహం ఉంటది. శివాలయం అయితే శివుడు. హ్మ్. చుట్టుపక్కల వేరే దేవతలు ఉంటారు అవును. నలుగురు. హ్మ్. సో, ఇప్పుడు ఇదే ఆలయంలో మనం అటు నార్త్ ఉందని చెప్పి అటు హెడ్ పెట్టి ఇలా సాష్టాంగం చేసాం. ఓకే. అప్పుడు ఇక్కడున్న దేవతకి మన కాళ్ళవుతాయి. సో, నించొని మొక్కుకుంటే చాలు. ఓకే. అంటే ఎనక సాష్టాంగం చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. వెనక ఎవరైనా ఉన్నారా? స్వామివారు వేరే హ్మ్. దేవత ఎవరైనా ఉన్నారా గూడా చూసుకోవాలి.